సమధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యస్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. స్వామి, స్వపచుడైనటువంటి చండాలుడు కూడా నీ యొక్క నామ కీర్తన వల్ల, నీ నామగ్రహణం వల్ల సోమయాజి వలె పూజ్యుడవుతాడు అన్నారు. ఎక్కడ సోమయాజి, ఎక్కడ స్వపచ. ఆహా, ఏ నామధేయ శ్రవణ అనుకీర్తన, నీ నామం విన్నా, నీ నామాన్ని కీర్తించిన, నీ నామానికి తల ఒగ్గిన, శిరస్సు వంచి నమస్కరించిన, స్మరణాదపి క్వచిత్ శ్వాద చండాల శ్వాదోపి సద్య సవనాయ కల్పతే. ఒక యజ్ఞము యాగం చేయటానికి అర్హత సంపాదించిన వాడి అవుతున్నాడే, సోమయాజి అవుతున్నాడే. అటువంటిది కుతః పునస్తే భగవన్ దర్శనాత్. అలాంటిది సాక్షాత్తుగా నిన్ను దర్శిస్తే వారి పుణ్య విశేషం ఏమని చెప్పాలి? అట్టివారు కృతకృత్యులు అవుతారు అని అంటంలో ఏమన్నా సందేహం ఉందా స్వామి? అహోబత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుః సస్నురార్య బ్రహ్మానూచుర్నామ గృణంతి యేతే. స్వామి, అట్టివారు ఓ జ్ఞాన స్వరూప. కపిలుడు జ్ఞానావతారి. మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన 10 మందితో కలిసి పాడిన బృందంగా దరిద్రులు కూడా శ్రీమంతులవుతారు. అంతేకాదయ్యా, అటువంటి వారు అగ్నిష్టోమాది సమస్తమైనటువంటి యజ్ఞములు చేసిన వారి కంటే కూడా పరిశుద్ధులవుతారు. అహోబత. అంతేకాదు, లోకంలో మరో విచిత్రం ఉన్నదన్న. అదేమిటంటే, భక్తిపూర్వకంగా నీ నామాన్ని ఎవరు జిహ్వాగ్రంలో నాలుక చివర నిలుపుకుంటారో, అలా జపిస్తారో నిన్ను, అట్టివాడు కుక్క మాంసం తినే చండాలుడైనా సరే వానితో బ్రాహ్మణునికి కూడా సాదృశ్యం లేదుట. వారితో పోల్చటానికి వీల్లేదు బ్రాహ్మణుని కూడా. ఎంచేతంటే వారి వాక్కులో నామం నర్తిస్తున్నది. అహోబత, ఆశ్చర్యం ప్రకటిస్తున్నది దేవహూతి. ఆహా, స్వపచ అతః గరీయ. అటు చండాలుడు బ్రాహ్మణుని కంటే గొప్పవాడు. యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తేపు తపస్తే. అట్టి వారు సమస్తమైన తపస్సులు చేసిన వారు అవుతారు. జుహూహు, అన్ని యజ్ఞములు చేసిన వాళ్ళు అవుతారు. సస్నురార్యాః బ్రహ్మానూచు నామ గృణంతి యేతే. సర్వదా లోకపావనమైనటువంటి నీ మధుర కథా సుధా రసాన్ని తన్వితీర మనసారా త్రాగుతారయ్యా అట్టివారు. సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలం లభిస్తుంది వారికి. తండ్రి, ఈ మాట నాది కాదు, వేదాలన్నీ గొంతెత్తి ఇట్లా చాటుతున్నాయి కదా అంటున్నది దేవహూతి.